నాగర్ కర్నూల్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ 3 మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మరియు ఓపీలకు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ పాటించాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవకతవకలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ యంత్రాలను సీల్ చేయడం, అవసరమైన పత్రాలను పూర్తి చేసి భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించడం వంటి కీలక బాధ్యతలను అధికారులే తీసుకోవాలని, ఫిబ్రవరి 10నే అధికారులు ఎన్నికలకు కావలసిన పూర్తి సామగ్రితో ఆయా మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాటు చేసుకుని 11న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అధికారులను. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, దేవస్థానం డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విజయ్ సింహ మరియు తదితరులు పాల్గొన్నారు. ఏది ఎప్పుడు ఇంపార్షియల్ గా ఉండాలి, ఎక్కడ పార్షియల్ ఉండాలని చేసిన 100% పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. మళ్ళీ అన్నెసరీ డౌట్లు అన్నెసరీ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు రిసెప్షన్ సెంటర్ కి వచ్చి కావాల్సిన స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ ఏమేమి ఇవ్వాలో అవన్నీ వచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాతనే ఇచ్చే మెటీరియల్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా ప్రాపర్ గా అవన్నీ ప్రాపర్ చేస్తే అయిపోతుంది. థర్డ్ బ్యాలెట్ బాక్స్, మీకు వచ్చిన బ్యాలెట్ బాక్స్ మీ పోలింగ్ స్టేషన్ దా లేదా కరెక్ట్ ఉందా లేదా, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన దాంట్లో దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, అది ఒక పాయింట్. అక్కడే కౌంటింగ్ లేదు, మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. సో రిటర్న్ తీసుకొచ్చినప్పుడు మీకు 13th రోజు ఉంటుంది కాబట్టి మీ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో, బ్యాలెట్ పేపర్ అకౌంట్ కావచ్చు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ కావచ్చు, ఈ మీ బ్యాలెట్ బాక్స్ కావచ్చు, ఇంకా స్టాచ్యుటరీ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ